దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాల్లో నుంచి నెహెమ్యా గ్రంథమందు 4వ అధ్యాయము 20వ వచనంలో, ఏ స్థలములో వాకానాదము వినపడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. హల్లెలూయా. దేవుడు ఒక చక్కటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా అప్పగించిన తర్వాత వారందరినీ కూడా వెనక్కి తీసుకుని వచ్చారు. వారిని వెనక్కి తీసుకుని వచ్చినప్పుడు యూదా ఇశ్రాయేల్ అనేటువంటి 2 గుంపులుగా విడిపోయిన, 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత ఆ రాజ్యాలు, ఒకటి ఇశ్రాయేల్ అనేది 700 చిల్లర్లు, యూదా అనేటువంటిది 500 చిల్లర్లు బానిసలుగా ఆ దేశాలకి కొనుక్కోబడ్డారు, రాజ్యాలకు. ఆ తర్వాత దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దాని ప్రకారముగా సింహాసనం మీద నీకు యొక్క సంతానము స్థిరకాలము ఉంటారు అని సెలవిచ్చాడు. కనుక ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా దేవుడు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలును కోరేష్ అనేటువంటి రాజు ద్వారా ఒక ఆజ్ఞ ఇప్పించి, ఆ తర్వాత వారందరూ యెరూషలేము వెళ్ళటానికి ఇష్టపడినటువంటి వారందరూ కూడా 3 గుంపులుగా, జెరుబ్బయలు, ఆ తర్వాత నెహెమ్యా, ఎజ్రా, ఇలాగా 3 గుంపులుగా వారందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. వారు వచ్చిన తర్వాత ఇక్కడ యెరూషలేము యొక్క దేవాలయము, యెరూషలేము యొక్క ప్రాకారాలు అనేవి అన్నీ కూడా నాశనం అయిపోయింది. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే పెంట కుప్పగా చేయబడ్డాయి అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా ఒక మంచి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క మాటను బట్టి దేవుని ప్రజలను నడిపించి ఆయన ఏం చేయబోతా ఉన్నాడంటే పాడైపోయినటువంటి ఆ పట్టణాన్ని సరి చేసుకోబోతా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మొదటి అధ్యాయంలో యెరూషలేము యొక్క ప్రాకారములు పడత్రోయబడినవి, దాని గుమ్మములన్నీ అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి అని జ్ఞాపకం చేస్తున్నారు. కొందరు నెహెమ్యా దగ్గరకు వచ్చారట. వచ్చినప్పుడు ఏమైందంటే నెహెమ్యాతో వారు ఏం చెప్పారంటే, చెరలో నుంచి వెళ్ళినటువంటి వారు కొందరు ఎలా ఉన్నారయ్యా అంటే వారు శ్రమపడుతూ ఉన్నారు, నిందలు పొందుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ యొక్క పట్టణం యొక్క ప్రాకారాలు కూల్చివేయబడి, గుమ్మములు కాల్చివేయబడి బహు దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని నెహెమ్యాకి చెప్పారు. అప్పుడు నెహెమ్యాడు కూర్చొని దుఃఖపడి ప్రార్థన చేసి మరి రాజుకి పాత్రను అందించేటువంటి వాడు నెహెమ్యా. అయితే అతను దుఃఖాక్రాంతుడుగా ఉన్నప్పుడు రాజు అతను చూసి ఏం చెప్పాడంటే, నువ్వెందుకు అలా ఉన్నావంటే రాజు దగ్గర ఎవడు కూడా విచారంతో ఉండకూడదు. కానీ నెహెమ్యా ఉన్నటువంటి పరిస్థితిని రాజు చూసి గమనించి అడిగినప్పుడు, నా పట్టణం ఇలాగ అయిపోయింది, నా ప్రాకారాలు ఇలాగ చేయబడ్డాయి, మరి దేవాలయం అంతా కూడా పాడైపోయింది, ప్రాకారాలు కూల్చివేయబడి గుమ్మాలు కాల్చివేయబడి అవన్నీ కూడా సమాధులు వెళ్ళగొట్టబడ్డాయి అని చెప్పినప్పుడు రాజు అతనికి సహాయం చేశాడు. నెహెమ్యా ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు, యెరూషలేముకు వచ్చాడు. అక్కడ ప్రాకారాలన్నీ కూడా పాడైపోయినాయి, గుమ్మాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. ప్రాకారాలు కట్టడానికి ప్రారంభించాడు. ఆ ప్రాకారాలు కట్టడానికి ప్రారంభించినప్పుడు ఏమైందయ్యా అంటే అక్కడ యూదుల్లో నుంచి ఉన్నటువంటి వారే కొంతమంది మిశ్రమ జనాంగమైనటువంటి వారు వారికి వ్యతిరేకంగా ఇబ్బంది కలుగు చేస్తూ ఉన్నారట. వారు ఎవరయ్యా అంటే ఇక్కడ 4వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మొదటి వచనంలో, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలెతు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా. వారిని ఎగతాళి చేసి ఏం చేస్తున్నా అంటే ఒకడు సంబలెట్ అనేవాడు, రెండోవాడు టోబియా అనేటువంటి వాడు. వీరిద్దరూ కూడా నెహెమ్యా చేస్తూ ఉన్నటువంటి పని మీద చాలా కామెంట్లు చేశాడు, చాలా దుర్భరమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు.
చెత్త కుప్పగా పడినటువంటి రాళ్లను, కాల్చివేయబడినటువంటి బూడిదంతా కూడా వాళ్ళు ఒక దినమందు సరిచేయగలుగుతారా? ఇవన్నీ చేయటం వాళ్ళకి సాధ్యమేనా అని అడుగుతా ఉన్నాడు. రోజు అయినటువంటి వాడు వచ్చాడు కదా, వాళ్ళు కట్టిన గోడ మీద ఒక నక్క దూకిన ఎడల, ఎగిరిన ఎడల ఆ గోడలు ప్రాకారములు పడిపోతాయని చెప్పి ఎంత అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో నెహెమ్యా ఏం చెప్తున్నాడంటే, మీరు కట్టడము మానొద్దు. ఆ గోడలు కడతా ఉన్నారు. ఆ పగిలిపోయినటువంటి అంటే బీటలు బారిన గోడలను, పగిలిపోయి పడిపోయినటువంటి ఆ గోడలను సరిచేస్తున్నారు. కాలిపోయిన గుమ్మాలను వారు శుభ్రం చేస్తా వాటిని సరిచేస్తూ ఉన్నారు. అయితే వారికి ఎదురుగా సమస్య వచ్చేసింది. ఇప్పుడు ఆ సమస్య ఏంటంటే, ఈ సంబెలెతు, టోబియా అనేటువంటి ఇద్దరు కూడా మరికొంతమందిని పోగేసుకొని వారిని అవమానపరుస్తూ ఆ పనికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. అప్పుడు నెహెమ్యా ఏం చెప్తున్నాడంటే వాళ్ళతో, మీరు పని చేయండి, ఏ స్థలంలో మీరు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును, ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రం రఘుపడు వరకు ఈటలు పట్టుకొని, మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతి వాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పిత్తుని అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమో చెప్తున్నాడు, కొంతమందిని పగలు, కొంతమందిని రాత్రి పని చేయటానికి ఆయన విభజించాడు. పగలు పనిచేసిన వాడు రాత్రి కాపలా కాస్తాడు, రాత్రి పనిచేసిన వాడు పగలు కాపలా కాస్తాడట. అలా విభజించి వారు ఆ గోడలు కడతా ఉన్నారు. వాటిని కడతా ఉన్నప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఇదిగో మరి మేము కడుతున్నటువంటి వాటిలో ఆటంకం కలుగుతుంది కనుక, ఎప్పుడైతే మాకు ఆటంకం కలుగుతున్నప్పుడు మేము బాకా ఊదుతాము. బాకా ఊదినప్పుడు ఏం చేయాలంట, మీరందరూ కూడా ఆ బాకా దగ్గరికి రావాలి, ఊదపడ్డటువంటి ఆ స్థలంలోనికి రావాలి. కారణం ఏంటంటే, దేవుడు మన పక్షమున యుద్ధము చేసేవాడుగా ఉన్నాడని చెప్తుంది. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు. దేవుని లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నప్పుడు మనకు విరోధి ఎవడని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో ఉంటే మనల్ని ఎవడు కూడా ఏం చేయలేడు. దేవుడు మనతో ఉండి మన పక్షాన ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు. మనము పని చేయాలి. మనం పనిచేసినప్పుడు దేవుడు కూడా మనతో ఉండి మనకి పక్షాన కార్యం చేసేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అంతేగాని మనం పని చేయకుండా కూర్చుంటే దేవుడు ఎప్పుడు కూడా మన పక్షాన నుండి పనిచేసేవాడుగా ఉండడని చెప్తున్నాడు. నేను సదాకాలం మీకుతో ఉంటానని చెప్పాడు. మీకు తోడుగా ఉంటా అన్నాడు. సదాకాలం నేను మీతోనే ఉంటానని యేసు ప్రభువు కూడా మనకు జ్ఞాపకం చేశాడు. అందుకొరకే మన జీవితాల్లో దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడకూడదు. మనం భయపడకుండా మనం పోరాటం చేయాలి. మన పోరాటం అనేది దేవుని సన్నిధిలో ఎంత బలంగా ఉంటే అంత గొప్ప శక్తిని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అంత ఎక్కువగా దేవుడు మన పక్షాన నుండి మన విరోధులతో ఆయన పోరాటం చేసేవాడు. మీరు రాజుల గ్రంథము, అలాగే సమూయేలు గ్రంథాన్ని, దినవృత్తాంతాల గ్రంథాన్ని తర్వాత చదవండి. గమనించినప్పుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని దేవుణ్ణి అడిగేవారు. దేవుని దగ్గర వారు విచారణ చేసేవారు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు వారికి వెళ్ళమని చెప్పినప్పుడు వారు వెళితే దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. దేవుడు వారితో నడిచాడు. అందుకొరకే ఇశ్రాయేలు జీవిత చరిత్రలో చూసినప్పుడు వారు కనానుకి ప్రయాణమైనప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారితో చెప్పాడు, ఇదిగో నేను పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా మీతో ఉంటానని చెప్పాడు. పగలంతా మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రంతా కూడా
అగ్నిస్తంభంగా ఉన్నాడు. అంతకంటే ముందుగా ఇశ్రాయేలులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు, ఇంకా వారు మన దగ్గర ఉండరని ఫరోకి తెలిసినప్పుడు ఏం చేశాడు? ఫరో తన సైన్యంతో వెంటబడ్డాడు. ఫరో తన సైన్యంతో వెంటబడినప్పుడు వారు సాగుతూ ఉండగా ముందేమొచ్చిందట? ఎర్ర సముద్రం వచ్చింది. ముందుగా ఎర్ర సముద్రం వచ్చింది, ఆ వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉంది. విశ్వాసం లేనివారు, దేవుడు మనతో ఉన్నాడని నమ్మనటువంటి వారు, దేవుడు మనకి సహాయము చేస్తాడని ఆలోచించిన వారు ఏం చేశారంటే మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేశారు. మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని సముద్రంలో చంపడానికి తీసుకొని వచ్చావని మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. వాస్తవానికి వారు ఎవరితో తిరుగుబాటు చేయాలి? ముందున్న సముద్రంతో తిరుగుబాటు చేయాలి, లేకపోతే వెనకాల వస్తున్నటువంటి ఫరో సైన్యంతో తిరుగుబాటు చేయాలి, వాళ్ళ మీద యుద్ధం చేయాలి. అని శత్రువుతో యుద్ధం చేయకుండా నాయకుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు వారి మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, నేను మీతో ఉన్నాను, మీరు భయపడొద్దని చెప్పాడు మోషే ద్వారా. నేను మీ మధ్యలో ఉన్నాను, మీ పక్షాన ఉన్నాను, మీకు సహాయము చెయ్యవాడను నేనే అని జ్ఞాపకం చేశాను. ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు వారు విశ్వసించకుండా ఏం చేశారంట? ఇంకా గొడవ చేసినప్పుడు మోషేకి భయం కలిగింది. మోషేకి భయం కలిగి, ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలయ్యా? వీళ్ళందరూ కూడా నన్ను చంపడానికి సిద్ధమైపోయారు, నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పి ఆయన చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ నిర్గమకాండం 34వ అధ్యాయంలో 14వ వచనం మనం చూస్తూ ఉంటే, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అని జ్ఞాపకం చేశాడు. మోషేతో ఏమని దేవుడు తన పేరుని బయలుపరిచాడు? ఆ పండుతున్న పొద దగ్గరకు వచ్చి నువ్వు ఎవడయ్యా అని చెప్పినప్పుడు నేను ఉన్నవాడును అనువాడిని అని చెప్పాడు. నేను ఉన్నవాడిని అనువాడిని, అయాం దట్ అయాం అని చెప్పాడు. ఆయనతో మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉండేవాడుగా ఉన్నాడు అన్నమాట. ఆయన మన పక్షం ఉండి మనకు తోడుగా ఉండి మన పక్షాన ఆయన యుద్ధము చేసేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేసేవాడు. అందుకొరకే ఇక్కడ ఆ ఎర్ర సముద్రం దగ్గర వారు గొడవ చేసినప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. మోషే ద్వారా ఏం మాట్లాడాడంటే 14వ అధ్యాయంలో, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణ, మీరు ఊరక నిలిచి ఉండి చూడండి అని చెప్తున్నాడు. ఏమన్నాడు? మీరు భయపడద్దు. దేవుడు అంటే యెహోవా మీకు కలుగు చేసే రక్షణను మీరు ఊరక నిలిచి చూడండి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన పక్షాన ఉన్నాడు. అనేక పర్యాయాలు మనము కూడా ఏం చేస్తూ ఉంటామంటే వెనక ఉన్న వాటిని, ముందు ఉన్న వాటిని చూసి భయపడుతూ ఉంటాము, కుంగిపోతూ ఉంటాము. ఏమీ చేయలేము కనుక, మన వల్ల కావటం లేదు కనుక మనకు మరణమే తథ్యం అనుకుంటూ ఉంటాం. మన దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అనేవాడని, నేను రోషము గల దేవుణ్ణి. ఒక పిల్లవాడిని కొట్టినప్పుడు తండ్రి ఊరుకుంటాడండి? ఏం చేస్తాడు? ఒక పిల్లాడిని కొడితే ఆ తండ్రి వచ్చి మిగిలిన వాళ్ళతో పోట్లాడతాడు, అవసరమైతే తనుకుంటాడు. చాలా పెద్ద గొడవలు, పిల్లల దగ్గర నుంచి పెద్ద గొడవలు అయిపోయి చాలా చూస్తూ ఉంటాం మనం. అయితే ఆయన మన పరమ తండ్రి ఉన్నాడు, ఆయన పిల్లలుగా ఉన్నాం మనము.
కనుక ఆయన మన పరమ తండ్రి ఉండగా, మనం ఆయన పిల్లలమై ఉండగా మన మీదకి ఎవరైనా వచ్చినప్పుడు ఆయన ఊరుకుంటాడా? ఊరుకోనని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే మీరు ఊరక నిలబడి చూడండి, ఆయన రక్షణ మీరు చూస్తారు లేడు అని చెప్పాడు. వారు అలా ఉన్నప్పుడు ఏమైంది? దేవుడు తన మహిమను చూపించాడు. సముద్రము పాయలుగా చేయబడి అందులో వారు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. అయితే ఇశ్రాయేలీయుల్ని తాకకుండా ఇశ్రాయేలీయులకి అలాగే ఐగుప్తు యొక్క సైన్యానికి మధ్యలో అగ్ని యొక్క స్తంభములాగా దేవుడు నిలబడి ఉన్నాడు. 14వ అధ్యాయంలోనే 25వ వచనంలో మనం చూస్తే, వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపోవునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచూ ఉండరు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేళ్ల దేవుని ఎదుటిండే పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని హల్లెలూయా. ఏం చేస్తారంటండి? ఆ యొక్క ఐగుప్తు యొక్క సైన్యము, ఫరో యొక్క సైన్యం ఏం చేసిందట? ఇశ్రాయేళ్ల దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఆయన వారి పక్షాన ఉన్నాడు కనుక మనం ఏం చేయలేం. ఆయన వారి పక్షాన నుండి మనతో యుద్ధం ఆడుతున్నాడు కాబట్టి మనము వారి ఎదుటి నుండి పారిపోదుము రండి అని చెప్తున్నారు. వారు పారిపోవటానికి సిద్ధమైపోయారు. అయితే దేవుడు తన పిల్లల పక్షమందు ఉండేవాడు చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలతో ఉంటాడు, వారి పక్షాన ఉండేవాడు. ఆయన వారి పక్షం ఉండి యుద్ధము చేసేవాడు ఆయనే అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మన పక్షమందు ఉండి మనతో పోరాటం చేసే వారితో ఆయన పోరాటం చేసి ఆయన వారిని నశింప చేసేవాడు. అదే మాట ఇక్కడ నెహెమ్యా వారితో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మన పక్షమందుండి మనతో యుద్ధము చేసే వారితో దేవుడు యుద్ధము చేస్తాడు కనుక మీరు భయపడకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మేము బాకా ఊదంగానే మా దగ్గరకు రండి, మీరందరూ మీ చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకొని, ఆయుధాన్ని తీసుకొని మా దగ్గరకు రండి. అక్కడ దేవుడు మన పక్షముగా యుద్ధము చేయనని చెప్తా ఉన్నాడు. వారు ఎలాగ పనిచేశారయ్యా అంటే, ఒక చేతిలో ఆయుధాన్ని, ఒక చేతిలో వారు పని, ఆ పడిపోయిన ప్రాకారాలు కడుతూ ఒక చేతితో కట్టుబడి చేస్తున్నారు, మరొక చేతిలో ఆయుధాన్ని పట్టుకొని ఉన్నారు. అలాగా వారందరూ కూడా దేవుని పనిలో ఉన్నారు కాబట్టి దేవుడు వారి పక్షమందు ఉన్నారు. వారి పక్షమందు ఉన్నారు కనుక ఇక్కడ నెహెమ్యా చెప్తున్నాడు, ఇదిగో వారు మాకు ఇబ్బంది కలుగు చేసినట్లయితే ఎక్కడ బాకా నాదం వినపడుతుందో మీరందరూ కూడా ఏం చేయాలి? అక్కడికి వచ్చే మీ ఆయుధాలు పట్టుకుని అక్కడికి రండి. మీరు కనపడితే దేవుడు మన పక్షాన వారితో యుద్ధం చేస్తాడు. వారితో యుద్ధం చేసి వారిని మనకి అప్పగించేవాడుగా ఉన్నాడు అని జ్ఞాపకం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము కొన్ని పర్యాయాలు దేవుని చూడకుండా ఉంటాం, దేవుని కార్యాలను ఎరగకుండా ఉంటాము, దేవుడు చేసే వాటిని మనం గ్రహించకుండా ఉంటాము. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో వారి కన్నులు చూడకుండా ఉండిపోయినాయి, వారి చెవులు వినకుండా ఉండిపోయినాయి, వారి హృదయాలు దానిని గ్రహించకుండా ఉండిపోయినాయి. కాబట్టి ఏమవుతుందంటున్నాడు? మీరు దానిని పొందలేకపోతున్నారని చెప్తున్నారు, మీరు ఆ కార్యాన్ని చేయలేకపోతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో వినగలిగే చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి, చూడగలిగే నేత్రాలు మనం కలిగి ఉండాలి. దైవ సంబంధమైన వాటిని చూడటానికి, వినటానికి, గ్రహించడానికి
వాటిని మనము అనుభవించడానికి ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము కలిగినటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందువలన ఇక్కడ వారు చేస్తున్న పనిలో ఎంతో ఆటంకం కలిగింది. వారు ఇబ్బంది పెడతా ఉన్నారు, అనేక రీతులుగా అవమానం చేస్తూ ఉన్నారు, కానీ వారు పనిని ఆపలేదు. చాలాసార్లు ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేస్తాం? పనిని ఆపేస్తాం. చాలాసార్లు ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేస్తాము? అవమానం కలిగినప్పుడు ఏం చేస్తాము? మానుకుంటాం. కానీ వారు పనిని ఆపకుండా, మానుకోకుండా వారు ముందుకి కొనసాగించారు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే మన పక్షమందు ఉంటాడో మనకి విరోధముగా ఉండేవాడు ఏది కూడా ఉండదు. మనకు వ్యతిరేకంగా రూపించబడేటువంటి ప్రతి ఆయుధము కూడా వర్ధలని జ్ఞాపకం చేశాడు. మీకు వ్యతిరేకముగా రూపించబడేటువంటి ప్రతి ఆయుధము అది వర్ధలదు. వాళ్ళు ఎలాంటి వారైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, కానీ దేవుని ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు కనుక వాళ్ళకి వ్యతిరేకంగా రూపించే ఆయుధము, వాళ్ళకి వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటము ఎప్పటికీ కూడా అది గెలవదని జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే పేరు ఆయనకి. ఆయన సమస్తమైనటువంటి సైన్యాలకి అధిపతి అయిన వాడు. ఆ అధిపతిగా ఉన్నటువంటి ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడకుండా ఆయన చెప్పినట్టుగా మనము పోరాటం చేయాలి. కొన్ని పర్యాయాలు వాటిని చూడలేకుండా ఉంటాం. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లుగాను ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తున్నది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను. అది గ్రహించకుండా ఉండటానికంటే, దేవుని చూడకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని కార్యాలని గ్రహించకుండా అవిశ్వాసాన్ని కలుగు చేస్తూ ఉందట ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసాన్ని కలుగు చేసి దేవుని కార్యాలు చూడకుండా చేస్తూ ఉంది. అందుకొరకు ఇక్కడ పౌలు గారు కానీ, నెహెమ్యా కానీ, అలాగే మోషే కానీ అదే జ్ఞాపకం చేశారు. మీరు ఊరక నిలబడి చూడండి, మీరు ఊరక నిలబడి చూడండి, దేవుని మహిమను మీరు చూస్తారు. ఎందుకంటే పోరాటం మీరుగా చేసేది. పోరాటం చేసేది ఎవరట? దేవుడు. యుద్ధం చేసేది మీరు కాదు. యుద్ధం చేసేది ఎవరు? దేవుడు. మన పక్షాన ఉన్నవాడు ఆయన బలవంతుడు. సైన్యములకు అధిపతి అయిన పేరు ఆయనకి. ఉన్నవాడు అనువాడనే పేరు ఆయనకి. రోషము గల దేవుడు అనేటువంటి పేరు ఆయనకి. ఆయన మన పక్షాన ఉన్నాడు కనుక మనం భయపడకుండా ఆయనతో ఉండాలి. ఆయన పక్షాన, ఆయన మన పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు కనుక మనము ఆయన సమూహంలో ఉండాలని చెప్తున్నాడు. ఆయన సమూహంలో, ఆయన గుంపులో చేరిన వారంగా మనం ఉండాలి. ఆయన గుంపులో మనం చేరి ఉన్నట్లయితే దేవుడు మన మీదకు వచ్చే వారితో ఆయన యుద్ధం చేస్తాడు. ఇలా నెహెమ్యా చెప్పిన ప్రకారముగా ఎన్నో అవమానాలు ఎదురైనవి, ఎన్నో ఆటంకాలు ఎదురైనవి, ఎన్నో రీతులుగా విమర్శలు ఎదురైనవి. వారు కడతా ఉన్నటువంటి గోడ చాలా పెద్ద గోడ. ప్రాకారాలంటే ఏంటి? ప్రాకారాలంటే చాలా పెద్దది. లేదా ఇటు అటు రథము తిరుగుతూ ఉంటుంది. బయట నుంచి వచ్చే శత్రువుల్ని చూడటానికి, వాళ్ళ మీద బాణాలు వేయటానికి, ఆ సమాచారాన్ని లోపల ఉన్న వారికి అందించడానికి దాని మీద
ఆ రథం గుర్రాలు తిరుగుతూ ఉంటాయి. ఎరుకో ప్రాకారాలు కూడా అలాంటివే, దాని మీద రథాలు తిరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు మన పక్షమందున్నాడు కనుక మనం యుద్ధం చేయు, ఆయనతో ఉండాలి. ఆయనతో ఉంటే ఆయన మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. చాలా పర్యాయాలు ఈ సమస్యలను చూసి, విమర్శలను చూసి, అవమానాలను చూసి, ఆ వ్యతిరేకంగా కనపడుతున్నటువంటి దానిని చూసి మనం పారిపోయే వారంగా, భయపడే వారంగా మనం ఉంటాం. కానీ దేవుడు మన పక్షమందున్నాడని మనం చూడగలగాలి. దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలగాలి. ఆయన చేసే కార్యాన్ని మనము గ్రహించగలగాలి. అలాగా చేసినప్పుడు ఆ జయాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. దావీదు కూడా ఏం చేశాడు? గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవాది, యుద్ధం యెహోవాదే. ఇశ్రాయేలు నిలబడిపోయారు. కానీ దేవుడు మనతో ఉన్నాడు, గొప్పవాడు, సృష్టికర్త మనతో ఉన్నాడు కనుక ఆ సున్నత లేని ఫిలిష్తీయుడికి మనం ఎందుకు భయపడాలని చెప్పారు. ఎప్పుడు చెప్పగలుగుతామయ్యా అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం ఎరిగినప్పుడే. దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం ఎరిగితే ఆ మాట చెప్పగలుగుతాం. కనుక నెహెమ్యా కడతా ఉన్నటువంటి గోడలు వారు పనిచేస్తూ ఉండగా సన్బల్లేతు, టోబియా వారు ఎంతగానో ఆటంకం కలుగు చేసినప్పటికీ దేవుని పనిని వారు ఆపలేదు. వారు ఆ పనిని జరిగిస్తూనే ఓ పక్కన పనిచేస్తూనే ఉన్నారు, ఓ పక్కన యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే దేవుడు వారితో ఉండి వారి శత్రువులను అణచివేశాడు. వారు 52 దినాల్లో ఆ పగిలిపోయినటువంటి ప్రాకారాల్ని వారు కట్టారు. ఎలా కట్టారయ్యా అంటే దేవుడు వాళ్ళని బలపరిచారని చెప్తున్నాడు. ఇదే నెహెమ్యా గ్రంథంలోనే 8వ అధ్యాయంలో 10వ వచనంలో చివరి భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే, ఎలాగనగా ఈ దినమున మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందుదురు. హల్లెలూయా. దుఃఖపడితే ఏమవుతాము? బలహీనలు అయిపోతాం. దుఃఖపడితే, దిగులు పడితే, విచారంగా ఉంటే బలహీనలు అవుతాం. అయితే దేవుళ్ళో మనం ఆనందించినట్లయితే దేవుడు మనకి బలాన్ని ఇచ్చేవాడు. దేవుళ్ళో మనం సంతోషించినట్లయితే దేవుడు మన జీవితాలకి కావలసినటువంటి ఆ శక్తిని ఇచ్చేవాడు. అదే ఇక్కడ నెహెమ్యా జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా యందు మీరు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు అని చెప్తున్నారు. వారు దేవుళ్ళు ఆనందిస్తున్నారు, ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, దేవుడు వారి పక్షాన ఉన్నాడు. కనుక దేవుని చూసే నేత్రాలు వాళ్ళకు ఉన్నాయి, దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు వాళ్ళకు ఉన్నాయి, దేవుని కార్యాలను గ్రహించగలిగే హృదయాలు వాళ్ళకు ఉన్నాయి. కనుక వారు చేస్తున్నటువంటి పనిలో కూడా దేవుని యొక్క సన్నిధిని వారు ఎరగలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని బలపరిచాడు, దేవుడు వారికి శక్తినిచ్చాడు. అందువల్ల వారు చేస్తున్నటువంటి పనిలో వారికి జయాన్ని దేవుడు కలుగు చేశాడు. 52 దినాల్లో ప్రాకారాలు కట్టేశారు. వారు నక్కలు దూకితే, ఎగిరితే ఆ గోడ పగిలిపోతున్నారు. అంత అవమానం చేసినప్పటికి కూడా వారు దేనికి భయపడకుండా దేవుని సన్నిధిలో దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నారని ఎరిగారు కనుక దేవుడు యుద్ధం చేశారు. ఎరుకో మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు పడగొట్టారా? ఎరుకో గోడలు వాళ్ళు పడగొట్టలేదు. కనీసం వారి చేతిలో ఆయుధాలు కూడా లేవు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని స్తుతించారు. దేవుడు కేకలేమన్నాడంటే స్తుతించమని చెప్పారు. వారు స్తుతించారు. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు,
మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అవి ప్రాకారములను పడగొట్టగలిగిన శక్తి కలిగినవి అని చెప్తున్నారు. ప్రాకారాలను పడగొట్టగలిగిన శక్తి కలిగినవి. మన ఎదుట వాడు ఎంత బలమైన వాడు కావచ్చు, మన ఎదుట ఎంత కోట గోడ ఉండొచ్చు, మన ఎదుట ఎంత సమస్య ఉండొచ్చు, కానీ వాటిని పడగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన యుద్ధోపకరణాలు మనతో ఉన్నారు. అదేంది? దేవుడే అని చెప్తున్నారు. దేవుడే. కనుక దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడన్న విషయాన్ని మనము మర్చిపోకుండా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగేవారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించే వాళ్ళంగా ఉండాలి. ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం భయపడకుండా ఉండాలి. ఆయన మన పక్షాన నుండి పోరాటం చేసేవాడు కనుక మనం దిగులు పడకుండా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన జయించేవాడు. అందుకే 52 దినాల్లో వారు ప్రాకారాలు కట్టారు, గుమ్మాలను నిలబెట్టారు. వారు దేనికి భయపడకుండా ఎదుటి వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యను వారు ఎదిరించి ముందుకు సాగి దేవుణ్ణి మహింపరిచారు. కారణము దేవుడు వాళ్ళతో ఉన్నాడని ఎరిగారు. దేవుని యొక్క సన్నిధిని వారు గ్రహించగలిగారు. అలాగే మనము కూడా దేవుడు మనతో ఉన్నాడని ఎరగాలి. దేవుని సన్నిధిని మనం గ్రహించగలిగిన వారంగా ఉండాలి. దేవుని సన్నిధిని మనం గ్రహించగలిగినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని కార్యాలు చూడగలుగుతాం. దేవుడు మన పక్షమందు ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు. మన పక్షాన యుద్ధం చేసేవాడు ఆయనే. మన ఊరకు నిలబడాలి. సైన్యంలో నిలబడితే ఆయన యుద్ధం చేసి మనకు జయాన్ని ఇచ్చి మన జీవితాల్లో విజయోత్సాహంతో ఊరేగించబడటానికి అనుకూలతని మనం కలిగించేవాడు. పౌలు గారు చెప్పినట్టుగా ప్రభువే జయాన్ని పొంది మనము ఆయనతో పాటు జయోత్సాహములో మనల్ని ఊరేగించాడు. మనం దేనికి భయపడకుండా దేవుడు చేసే కార్యాలను మనం చూడగలం. అవమానం వచ్చిందని మానేసేటువంటి వారము, శ్రమ కలిగిందని మానేసేటువంటి వారము, ఎదుట ఉన్నవారు అధికంగా ఉన్నారని భయపడే వారంగా, పారిపోయే వారంగా ఉండకూడదు. గెహాజీ ఏం చేశాడు? పొద్దున్న లేచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఏమైంది? చుట్టూ కూడా అరాము యొక్క సైన్యము, గుర్రములు, రథములు కొండంత ఆవరించున్నాయి. భయంతో పరిగెత్తుకొని వెళ్ళిపోయి, అయ్యా ఏలినవాడా, ఇంకే ఉంది, రాత్రి రమ్మన్నప్పుడు మనం వెళ్తే సరిపోయేదయ్యా, ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చిందో చూసావా, మనల్ని పట్టుకొని వెళ్తారు, ఏం చేస్తారో మరి, అది చాలా భయంగా ఉందన్నాడు. ఎలీషా చెప్తున్నాడు, దేవా వీడి కన్నులు చూసినట్టుగా వీడి కన్నుల్ని తెరువు, వీడు చూడగలిగేట్టుగా వీడి కన్నులు తెరువు అని చెప్పి ప్రార్థన చేశాడు. పోయి బయట చూడిపోరా అన్నాడు. భయంగా దుక్కుమంట బయటకు వచ్చాడు. బయట చూస్తే ఇప్పుడు ఏం కనపడతా ఉందట? అరాము సైన్యం కనపడతలేదు, అరాము రథాలు, గుర్రాలు కనపడతలేదు. ఏం కనపడతా ఉన్నాయి? అగ్ని రథములు కనపడతా ఉన్నాయి, అగ్ని గుర్రాలు కనపడతా ఉంది, అగ్ని దేవుని సైన్యం కనపడతా ఉంది. అప్పుడు లోపలికి వెళ్ళి గురువుగారు, అదిగో అగ్ని గుర్రములు రథములు కనపడుతున్నాయ్యా అని చెప్పినప్పుడు భయపడకుండా ఉండు అన్నాడు. అలాగా దేవుని సంబంధమైన వాటిని చూడటానికి మనము ఆత్మీయ నేత్రాలు కలిగి, దేవుని యొక్క మాటలు వినటానికి ఆత్మీయ చెవులు కలిగి, దేవుని కార్యాలను గ్రహించడానికి ఆత్మ సంబంధమైన హృదయాన్ని కలిగినటువంటి వారమై దేవుడు మన పక్షమందున్నాడు మనం వినగాలి. అది ఉన్నప్పుడే దేవుడు మన పక్షమందున్నాడని మనం ఎరగలుగుతాం. లేకపోతే దేవుడు మనతో ఉన్నాడని కనపడ్డాడు,
అందుకని పౌలు గారు చెప్తున్నాడు, మనం పోరాటం చేసేది ఈ లోక సంబంధమైనటువంటి వారితో కాదు. మనం పోరాడబోతుంది ఎవరితోనయ్యా అంటే లోకనాథులతో, అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో, సాతాను సంబంధమైనటువంటి సమూహాలతో. అవి మనకు కనపడవు, కానీ దేవుడు మన పక్షమందు ఉంటే వాటన్నిటి కూడా నాశనం చేస్తాడు. కనుక మనం దేవుడు మనతో ఉన్నాడని, మన పక్షమందు ఆయన యుద్ధం చేస్తున్నాడని, ఆయన మనతో ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా రూపించబడే ఏ ఆయుధం కూడా వర్ధలదని మనం ఎరిగిన వారమై దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం నెరవేర్చాలి. దేవుడు మన ముందు ఉంచిన పనిని మనము సంపూర్తి చేయాలే కానీ మధ్యలో వెనక్కి తిరిగి పారిపోయేటువంటి వారంగా ఉండకూడదు. మధ్యలో మన ఆయుధాన్ని లేకపోతే మన పనిముట్టినాడు పడేసి వెనక్కి వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. అంత భయంకరమైనటువంటి ఆ ఇబ్బందుల్లో కూడా నెహెమ్యా అతనితో వచ్చినటువంటి వారు ఏం చేశారు, 52 దినాల్లో ప్రాకారాలు కట్టారు. దేవుణ్ణి మహింపరచు, దేవుణ్ణి గణపరచు, నక్కలు దూకితే పడిపోతాయి అని చెప్పినటువంటి ప్రాకారాలు తర్వాత కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి. కనుక మనము మన జీవితాల్లో దేవుని చూడగలిగి దేవుడు మన పక్షమందు ఉన్నాడని ఎరగగలిగేటువంటి రోజు మనం జయమైనటువంటి దాన్ని మనం పొందగలుగుతాం. ఆ జయ జీవితాన్ని మనం చూడగలుగుతామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు మన పక్షమందు యుద్ధం చేసేవాడని మనం ఎరిగి ఆయనతో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనం అనుగ్రహించి మన జీవితాల్లో దేవుడు శక్తినిచ్చేటట్లుగా ఆయన కొరకు కనిపెడతాడు. మన నేత్రాలు తెరువు నాయన, మా చెవులు తెరువు దేవా, మా హృదయాన్ని తెరవండి. నిన్ను చూడగలిగి, నీ మాటలు వినగలిగి, నువ్వు మా పక్షమందు ఉన్నావని ఎరగగలిగి మేము ముందుకు సాగి మా విరోధిని జయించడానికి మాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.